మీ కుటుంబానికి కూడి వచ్చినటువంటి సేవకులకు సేవకురాళ్లకు మరియు నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నానండి. నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి అసలు నా జీవితంలో బైబిల్ కాలేజీ చెయ్యాలి అనేది అసలు నా తలపు అనేది ఎప్పుడూ లేదండి. ఇప్పటివరకు కూడా అసలు బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, బైబిల్ ట్రైనింగ్ చేయాలి అనేది అసలు ఎప్పుడు కూడా నాకు ఆలోచన లేదు. కానీ దేవుని కొరకు కొత్తగా వాడబడాలి, దేవుడు ఏదో చెయ్యాలి, చూసిన వారి అదే కనిపించిన వారికి అందరికీ స్వార్థ ప్రకటిస్తూ ఉంటాను. కానీ అది సరిపోవట్లేదు నాకు ఎంతో వెళ్తుగా ఉంటుంది. ఇంకా దేవుడి గురించి ఏదో చేయాలి అని బలంగా ఉన్నప్పుడు ప్రభు మరి నేను ఏం చేయాలి అని అనేకసార్లు ప్రార్థనలు పెట్టుకున్నాను. పెట్టుకుంటే నేను నాకు అంత ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఆత్మీయులో. మరి అనేక మంది సేవకులకి చెప్పి ఉన్నాను, సంఘ కాపులకు. వాళ్ళు నేను ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేసుకుంటూ అనేవారు, కానీ నాకు సమాధానం అనేది ఉండలేదు. దేవుడి గురించి ఏదో చేయాలి అని కాపాత్రం అయితే ఆత్మీయంగా ఎంతో ఉన్నది. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి నాకు యూట్యూబ్లో ఒక క్లిప్ కనిపించిందండి, మంచి బైబిల్ కాలేజ్ అని. ఇది నాకు సంబంధం లేదు, అసలు నేను బైబిల్ ట్రైనింగ్ చేయడం ఏంటి, అసలు ఇది నాకు కాదులే, కానీ దేవుడి గురించి చేయాలి. బైబిల్ ట్రైనింగ్ అనేది నాకు ఆ ధ్యాస అనేది లేదు, కానీ దేవుడి గురించి ఏదో చేయాలి అనేది పట్టుదల అయితే ఉన్నది, ఆశ ఉంది, బాగా బాధ ఉంది, నాకు ఆత్మీయ బాధ కలిగిస్తుంది దేవుడు. అయితే యాక్చువల్లీ నేను 44 బ్యాచ్ కదండి, 43 బ్యాచ్లని దేవుడు అంటే 6 months బ్యాక్ నేను చూపించాను. ఆయన నాకు కాదులే అని నేను నెగ్లెక్ట్ చేశానండి. తర్వాత 44 బ్యాచ్లో కూడా సేమ్ అదే జిఎన్ బైబిల్ పిక్ నాకు యూట్యూబ్లో చూపించారండి. అయితే ఏంటి లాస్ట్ 6 months దేవుడు అది చూపించాను, మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అది కూడా ఆ రోజు లాస్ట్ డేట్ అని దాంట్లో ఉంది కాబట్టి సరే లాస్ట్ డేట్ కాబట్టి ఒకసారి ఫోన్ చేద్దామని అయ్యగారికి ఫోన్ చేసి అప్పుడు నేను ఆ విధంగా దేవుడు ద్వారానే నేను జాయిన్ అవ్వాలండి. ఎవరు కూడా నాకు రికమెండేషన్ చేయలేదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి దేవుడే నన్ను ఈ జిఎన్ బైబిల్ కాలేజీలో జాయిన్ చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత బైబిల్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఆత్మీయ తండ్రి గారు అయ్యారు ఒక మాటలు నాకు ఎంతగానో చాలా ప్రతి ఒక్క మాట నాకు ఎంతగానో విలువగా ఉండేదండి. ఒక్క మాట ఏదైనా జస్ట్ మిస్ అయినామో, ఏదో మిస్ అయిపోయామో అని ఎంతో కంగారు పడుతూ ఉండేది. చాలా చాలా డిసిప్లైన్గానే క్లాసులన్నీ విన్నాను. అయ్యగారు చెప్పిన ప్రతి సబ్జెక్ట్ కూడా నన్ను ఎంతగానో చాలా బలపరిచిందండి. ఎందుకంటే ఆయన నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంత సేవ పరిచయం చేయించున్నారు. అది నన్ను ఎంతగానో నా ఆత్మీయ జీవితంలో ఎంతగానో బలపరిచింది. నవ్వు కూడా నాకు ఎన్నో ఉన్నాయి, అయినా సరే నేను సేవ చేయలేకపోతున్నాను. ఆయన ఎంతో కష్టంతో వచ్చి ఇంత సేవ జరిగిస్తారని ఆయన జీవితం ద్వారా నేను ఎంతగానో బలపడి ఉన్నానండి తండ్రి గారి ద్వారా. తర్వాత బైబిల్ కాలేజీల యొక్క లెసన్స్ అంటే సబ్జెక్టుల వల్ల నేను చాలా బలపడి ఉన్నాను. అంతకుముందు నేను ఎప్పుడు కూడా అంత లోతైన సబ్జెక్ట్ నేను వెళ్ళలేదండి. చాలామంది ప్రసంగాలు వింటూ ఉంటాను యూట్యూబ్లో, అయినా సరే నాకు ఎంత లోతైనటువంటి సబ్జెక్ట్ నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ముఖ్యంగా ప్రకటన గ్రంథం కానివ్వండి, న్యాయాధిపతులు కానివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా అసలు నేను ఉన్నది ఒక 5% అయితే ఈ బైబిల్ కాలేజీలో నేను జాయిన్ అయిన తర్వాత 90% వరకు నేను సబ్జెక్టును తెలుసుకున్నానండి. బైబిల్ జ్ఞానం నేను పొందుకున్నాను, చాలా జ్ఞానం పొందుకున్నాను. సో ఇది ఎవరు చెప్పినా సరే వారి యొక్క తప్పుడు బాధలకు నేను మాత్రం లొంగకుండా దేవుడి చాలా బలపరిచాడండి. దేవుడి జ్ఞానంతో బైబిల్ కాలేజ్ చేయడం ద్వారా దేవుడు నేను ఎంతగానో నేను బలపడి ఉన్నాను. తర్వాత నేను దేవుడిలో స్థిరపడడానికి బైబిల్ కాలేజ్ ఎంతగానో సహాయం చేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో అనేకమైన మర్మాలను తెలుసుకున్నానంటే ఈ విధంగా దేవుడు తన మహాకృప చేత ఎంతగానో బైబిల్ కాలేజ్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటే చంద్ర సాక్ష్యం దేవుడు దీవించుకుంటాడు. ఆమేన్.